సుమన్ గారు, బిగ్ బాస్ అనగానే రెమ్యూనరేషన్ గురించి హాట్ చర్చ అయితే నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎక్కువగా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదే యాంకర్ రవి అని, ఆ తర్వాత సెకండ్ మీరున్నారు అంటున్నారు, నిజమేనా? రవికి ఓకే మేడం, కరెక్ట్గా వచ్చిందా మేడం? ఆయనే ఫస్ట్ అంటున్నారు. అవునా మేడం? ఓకే, నాకైతే ఇంకా అగ్రిమెంట్ ఉంది మేడం, ఇంకా నాకు అది తెలీదు. అది ఫైనల్ అయ్యాక మళ్ళీ మీ ఇంటర్వ్యూ పిల్లర్ని కంపల్సరీ వచ్చాక నేను ఎంత అన్నా చెప్తాను మేడం. అంటే ఓన్లీ బిగ్ బాస్లో ఉన్నంత వరకు అని ఉండదా? తర్వాత బయటకు వచ్చాక కూడా రెమ్యూనరేషన్ క్యారీ అవుతుందా? లేదు మేడం, మనం వర్క్ ఎంతవరకు చేస్తా అక్కడ వరకే కదా మేడం, నార్మల్గాను అంతే మేడం. అంటే మీరు 14 వీక్స్ ఉన్నారు కదా? అవును మేడం. అంతవరకు మీకు 44 లక్షల వరకు వచ్చిందని కూడా అంటున్నారు. అది నాకు ఇంకా తెలియదు మేడం, వెళ్ళి చూసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళి కలిసి మాట్లాడాలి మేడం. మీ ఒక్క వీడియో క్లిప్ నాకు ఇవ్వండి మేడం, ఇది తీసుకెళ్ళి చూపిస్తాను వాళ్ళకి కూడా. ఇస్తారేమో, అది ఇస్తారేమో. ఏమండి, నాకేమీ బిగ్ బాస్ టీం చెప్పలేదండి, ఏదో బయట టాక్ నడుస్తుంటే మీరేమన్నా హింట్ ఇస్తారు కదా అని అడిగాను. అదే మేడం, మీ ఆ క్లిప్ నాకు ఒకటి ఇస్తే నేను ఒకసారి సార్ చూడండి సార్, అట్లీస్ట్ ఇలాగైనా అవ్వండి అని అంటాను మేడం. వెళ్ళి అందరూ ఇలా అనుకుంటున్నారు, దీన్ని నిజం చెయ్యండి అని అడుగుతాను మేడం. అయితే వీక్లీ మీకు అమౌంట్ అనేది రాదా? లేదు మేడం, అది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరే మేడం, అది ఆ అగ్రిమెంట్ ఉంటుంది. మొత్తం షో అంతా అయిన తర్వాతే మనకి. అయితే మీ లాస్య గారు వచ్చారు కదా, తనూజ గారి గురించి ఆవిడ మాట్లాడడం, అంటే తనూజతో జాగ్రత్తగా ఉండండి అనే ఒక చిన్న మీకు హింట్ ఇవ్వడంతో తను బాగా ట్రోల్ అయ్యారు. మీకేమనిపించింది బయటకు వచ్చాక? అవన్నీ చూసారా మీరు? చూసాను మేడం. మేడం నేను ఒకటే అడుగుతున్నా, ఆ వాయిస్ మనకి చెప్పిందా? తను ఏం చెప్పిందంటే యాక్చువల్లీ తనూజ వాళ్ళు బాగా గేమ్ ఆడుతున్నారు, అంటే మీరు బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి ఆడండి అని అన్నది తను, అంతే మేడం. కానీ మీకు వాయిస్ కూడా రాలేదు. ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రం సబ్ టైటిల్స్ వేసారు. ఎందుకు వేశారు మేడం? రాంగ్గా ప్రొటెక్ట్ చేయడానికి అలా వేశారు మేడం. తను చెప్పింది ఏంటంటే చాలా బాగా ఆడుతున్నారు, తనుజ వాళ్ళు ఇంకా బాగా ఆడుతున్నారు అని చెప్పింది తప్ప, కానీ అందరికీ రాంగ్. ఆ ఒక్క సీన్ మాత్రం సబ్ టైటిల్స్ వస్తాయి మేడం, అన్నిటికీ వస్తున్నాయి మేడం సబ్ టైటిల్స్. లేదు, వై అంటే ఏదైనా గేమ్ నడిచిందంటారా? అది మరి కంటెంట్ కావాలి కదా మేడం, సమ్ మేబీ లైక్ దట్. అంతేకాని పాపం తను నాకు సపోర్ట్గానే బాగా చెప్పడం కానీ తను బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడాని అని అన్నది. నిజంగా చెప్తున్నా మేడం, మీరు ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్నా కెమెరా ఇదే నిజంగా నాకు తెలుసు కదా మేడం, ఎందుకంటే ఉన్నది తను నేనే అక్కడ కెప్టెన్ రూమ్లోని. తను అదే చెప్పింది, కానీ అది రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు మేడం. అది అయితే లాస్య గారు హౌస్లోకి వచ్చినప్పుడు మీ ఇద్దరి బాండింగ్ చాలా మంచిగా అనిపించిందండి, లవ్ బర్డ్స్లా అనిపించారు. లవ్ మ్యారేజా మీది? లేదు మేడం, అమ్మా నాన్న చూసిన సంబంధమే చేసుకున్నాము. పెళ్ళైన తర్వాత అంతకంటే మించి లవ్ బర్డ్స్ లాగే ఉంటున్నాము మేడం. చాలా బాగుంది. లాస్య గారు కూడా చాలా మంచివారు, మిమ్మల్ని ఎంత ఇష్టపడతారు కదా మేడం. మంచోడికి ఎప్పుడు మంచోళ్ళే దొరుకుతారు. అవును, అసలు 14 వీక్స్ పిల్లల్ని అందరినీ వదిలేసి ఉండడం అనేది ఫస్ట్ టైం అయి ఉండొచ్చు, పైగా ఒకే ఊళ్ళో ఉండి. అవును అవును మేడం, అవును. గుర్తొస్తూ ఉండేవాళ్ళేమో బాగా పిల్లలు అంతా. నేను డల్ కూడా అవడం కారణం కూడా నాకు నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ మేడం. నేను ఆ ఫ్యామిలీ గుర్తుకొచ్చేది మేడం ఒక్కొక్కసారి. ఎందుకంటే మేడం ట్యాబ్లెట్స్ కానీ తన వీకెండ్స్కి కాస్ట్యూమ్స్ అవుట్ఫిట్స్ అవన్నీ తెచ్చేది, అంటే అవి చూసి నాకు కొంచెం ఏడుపు వచ్చేది మేడం, బాధ అనిపించేది. ఎందుకంటే తను ఇక్కడికి వచ్చి ఇవ్వాలి అంటే లాస్ట్ ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోయింది అని ఆ చిన్న ఫీల్ తప్ప మేడం ఇంకేమీ లేదు. సుమన్ గారు, నేనైతే ఒక విషయం గమనించాను, మీరు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు కొంత చెబ్బిగా బాగున్నారు, కానీ బయటకు వచ్చే టైంకి కాస్త సన్నబడి వీక్గా తయారయ్యారు. అంటే అది ఫుడ్, అక్కడ అట్మాస్ఫియర్ లాంటిదా? మీ ఫ్యామిలీ కానీ మీ వాళ్ళందరూ అన్నారా ఈ మాట? అన్నారు మేడం, అందరూ అన్నారు మేడం. పోనీ మేడం, మనకి హెల్త్ వైజ్ చూసుకుంటే చాలా మంచిది కదా మేడం, ఏం జిమ్కి వెళ్ళకుండా దేనికి వెళ్ళకుండా ఒక 10 kgs తగ్గాను మేడం నేను వెయిట్. అవునా? అవును మేడం, తగ్గారండి, చూస్తుంటేనే అర్థమైపోయింది నాకు. అంటే అది ఫుడ్ లేక కాదు మేడం, వాళ్ళ టీం కానీ చాలా వరకు రేషన్ కానీ మాకు అన్నీ బాగా వచ్చేది మేడం. ప్రోటీన్ ఉండేది, ఫ్రూట్స్ ఉండేవి, బనానాస్ కానీ, ఆరెంజ్ కానీ, యాపిల్స్ కానీ. వాళ్ళు ఫుడ్ వైజ్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మేడం. చాలా వరకు ప్రోటీన్ మాకు అందచేద్దామని చూశారు మేడం. ఎగ్స్ కానీ ఒక్కొక్కరికి ఎగ్స్ అన్నీ మేడం. ఫుడ్ వైజ్ మాత్రం సూపర్ కావాలి, ఏమి కాంప్రమైజ్ లేదు మేడం. అంటే మేము ఆడే విధానం బట్టి కొంచెం ఫిజికల్గా కొంచెం కష్టం ఉంటుంది కదా మేడం, అందువల్లే తప్ప ఖాళీ ఉంటే వాక్ చేసేవాళ్ళం అందరూ, ఆ గార్డెన్లో వాక్ చేస్తూనే ఉండేవాళ్ళం అంతే తప్ప వాళ్ళు ఫుడ్ వైజ్ మాత్రం సూపర్ మేడం.
బిగ్ బాస్లో ఉన్నప్పుడు నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సిందని రిగ్రెట్ అయిన క్షణం ఏదైనా ఉంది? నిఖిల్ ఒక కంటెస్టెంట్ నిఖిల్ ఉంటాడు మేడం, తను నామినేషన్ చేశాము. తను యాక్చువల్లీ రియల్లీ చాలా మంచిగా మేడం, చాలా మంచోడు, చాలా కూల్ పర్సన్. నిఖిల్ నాయర్. అవును మేడం, నిఖిల్ నాయర్. అతన్ని నామినేషన్ చేశాను. తర్వాత అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది, నేరపే చేశాం. ఎందుకంటే ఆ పాయింట్ దాని బిఫోర్ టాస్క్ నన్ను ఎలిమినేట్ చేస్తాడు మేడం, ఆ గేమ్ నుంచి నన్ను తీసేస్తాడు. తనుజ నన్ను ఉంటే నన్ను తీసేస్తాడు. అది తప్ప నాకు అతని మీద కోపమే లేదు మేడం. యాక్చువల్లీ రీతు చౌదరి, డిమాండ్ పవన్ మధ్య ప్రేమ నిజమేనా? అది ప్రేమలాగా అనిపించిందా మేడం మీకు? ఏమో బయట ఏవేవో గుసగుసలండి. నేను అక్కడ లైవ్లో ఉన్నాను కదా మేడం, అది ప్రేమ కాదు మేడం, ఇట్స్ ఏ ట్రూ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్పేనా? ఫ్రెండ్షిప్ మేడం. ఓకే. ఫ్రెండ్షిప్ అంటే నాకు అనిపించింది అయితే 100% అది ఫ్రెండ్షిప్పే మేడం. అప్పటికి మేము కూడా మాట్లాడుతూ ఉంటాం కదా మేడం, వెళ్తే ఫ్రెండ్షిప్ కానీ నార్మల్గా మాట్లాడుకున్నారు మేడం. బయటికి రాగానే భరణి గారిని కలిసారా? కలిసే మేడం. అన్నను మిస్ అవుద్దామా? దావత్ ఏమన్నా నడిచిందా? లేదు మేడం, నార్మల్ లంచ్ కూర్చొని లంచ్ చేసాం మేడం. ఓకే. ఎన్నో ఏళ్ళైపోయినా 7/G బృందావనం కాలనీ అనే సినిమానైతే మేము ఇప్పటికీ మర్చిపోలేం. పార్ట్ 2 వస్తుంది కదా? అవును మేడం, ఆల్రెడీ ఒక 70% అయిపోయింది మేడం. నేను బిగ్ బాస్ 3 months ఉండడంలోని షూటింగ్ ఆపారు మేడం. ఇప్పుడు నా పార్ట్ అంతా స్టార్ట్ అవుతుంది మేడం. ఈ మంత్ నేను షూటింగ్కి వెళ్తున్నాను మేడం, చెన్నై. కంప్లీట్ అయిపోతుంది మేడం. అది కొత్తగా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే ఈ మూవీ అవుతుంది మేడం. కొత్త ప్రాజెక్ట్స్ అంటే ఇంకా కాల్స్ వస్తున్నాయి, అది అవుతాయి మేడం. ఇంకా ఈ బాబు గౌతమ్ని కూడా చూసాం, చాలా యాక్టివ్గా ఉన్నాడు. మిమ్మల్ని బిగ్ బాస్కి పంపించింది కూడా తన కోరిక మీదే మీరు వెళ్ళారు. అవును మేడం. అయితే మరి ఇప్పుడు పిల్లల్ని ఏమైనా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే అవకాశం? హీరో మేడం మావాడు, ఇప్పటికీ హీరోవే. అవునా? తన ఇష్టం మేడం, తన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 100% నేను సపోర్ట్ చేస్తాను మేడం. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి మీకు? నాకు ఫుల్ సపోర్ట్ మేడం. ఎందుకంటే మనకి షూటింగ్స్కి వెళ్తాం మేడం, డే అండ్ నైట్ అవుతుంది. నైట్ 2 o'clock వెళ్ళినా 3 o'clock అయినా తను ఫుల్ ఆకలేస్తుంది అన్న అప్పటికప్పుడు నాకు టిఫిన్ చేసి కూడా పెడుతుంది మేడం. లాస్ట్ ఇయర్ ఆ మిడ్ నైట్ కూడా మేడం పడుకొని లేచి ఫుడ్ చేసి ఇవ్వడం అన్నది, అది బయటికి వెళ్తేనే లేదా ఆన్లైన్లో పెట్టుకొని అని అంటారు, కానీ అలా కాకుండా అంత సపోర్ట్ మేడం నాకు. తను ఏ టైంకి వచ్చినా లేచేది, మీరు పక్కన అయితే అసలు నిద్రే రావట్లేదు అని అంటుంది మేడం. అంత సపోర్ట్గానే అసలు ఇంకా మెలుగ్గానే ఉంటుంది. ఇంకా రాలేదని మధ్యలో కూడా ఫోన్ చేస్తుంది, 2 అవుతుంది ఇంకా రావట్లేదు ఏంటి అని అడుగుతుంది మేడం. పాపం 14 weeks మీరు లేకుండా ఎలా ఉన్నారు? అదే మేడం, ఫస్ట్ అది బిగ్ బాస్లోని హౌస్ రాగానే ఎలాగున్నారండి అని అడుగుతుంది ఫస్ట్. అసలు మేమైతే ఉండలేకపోయాము, మీరు ఎలాగున్నారు అని అంటారు మేడం. కరెక్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.